నుదుటిపైన నలుపుతో బాధపడుతున్నారా? నుదుటిపైన నలుపు వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ భాగంలో బాగా నలుపుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అని అంటే తప్పకుండా మంచిగా ప్రొసీజర్స్ తోటి మంచి రిజల్ట్స్ మీరు తీసుకురావచ్చు. కానీ అసలుకి ఎందుకు వస్తుంది? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది పిగ్మెంటేషన్ అయినా లేకపోతే అండర్లయింగ్ కాజెస్ ఏమైనా ఉంటున్నాయా? ఏదైనా వేరే కారణాలతోటి ఏమైనా వస్తున్నాయా? ఏదైనా చేయటం వల్ల వస్తుందా? లేకపోతే మనం కాపాడుకోవచ్చా? ఏ విధంగా చేయాలి అనే వాటి గురించని ఇవాళ నేను మొత్తం వివరిస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుట పైన నలుపు ఉంటుందండి. ఈ నుదుట పై భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నలుపు వస్తుందండి. ఈ నలుపుకి బాగా కారణాలు అనేటిది అనంటే సన్ ఎక్స్పోజర్. తీవ్రమైన సన్లైట్ ఎక్స్పోజర్ తోటి ఉండటం వల్ల మీకు నలుపు అనేది మారుతూ ఉంటుంది. అబ్బాయిల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి, ఆడవాళ్ళలో తక్కువగా చూస్తూ ఉంటాం. అబ్బాయిల్లో ఎక్కువగా ట్యానింగ్ తోటి ఉంటుందండి. ఎండల్లో బాగా ఆడటం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎండల్లో ఎక్కువ తిరగటం కానివ్వండి, ఎండలోనే కాకుండా సన్లైట్ ఎక్స్పోజర్ అంటామండి. అంటే ఎండలోనే ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదండి, కేవలం సూర్యుడు వెలుతురు తగలటం తోటి కూడా నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, సార్ నేను అసలు ఎండకే వెళ్ళలేదు సార్, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అని అంటారు. అలా కాదండి. అంటే అది ఒక క్యుములేటివ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందన్నమాట. క్యుములేటివ్ ఎక్స్పోజర్ అని అంటే కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే చిన్నగా సన్ ఎక్స్పోజర్ ఏదైతే అవుతుందో ఆ చిన్నగా అవుతున్న సన్ ఎక్స్పోజర్కి కొద్దిగా నలుపు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపు అనేది ఎక్కువగా పెరగటానికని సన్లైట్ అనేది ఎక్స్పోజర్ అయినప్పుడు ఏమవుతుందనంటే దాంట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? అల్ట్రావైలెట్ ఏ కానీ అల్ట్రావైలెట్ బి కానీ వేవ్ లెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఉదయం 9 నుంచి 11 వరకు కానీ, లేతే 1 గంట నుంచి 3 కానివ్వండి, లేక 5 నుంచి 7 వరకు కానివ్వండి, మీకు అంటే 5 నుంచి 7 వరకు అని అంటే సూర్యుడు వెలుతురు అస్సలకి రాదు కదా, కొద్దిగా అయినా కానీ దాంతో ఎలా అని అనుకుంటారు. ఒక్కొక్కసారి సూర్యోదయం తొందరగా అయినప్పుడు, అంటే చలికాలంలో కాకుండా వేసవి కాలంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఆ టైంలో గనక సూర్యుడు వెలుతురు వచ్చినప్పుడు మీకు మొత్తం లైట్ ఎలా అయితే వస్తుందో విజిబుల్ లైట్ తో పాటు సన్ లైట్ లో యూవీ రేడియేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా యూవీ రేడియేషన్ తోటి రావటం తోటి ఏమవుతుందనంటే చర్మం లోపలికి వెళ్తుంది అనమాట. చర్మం లోపలికి విజిబుల్ లైట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే అక్కడి నుంచి వైటమిన్ డి సింథసిస్ అనేది బాగా అవుతూ ఉంటుంది. కానీ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మానికి హార్మ్ఫుల్. సో అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మానికే కాకుండా ఇతరత్ర వాటికి కూడా చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, చర్మం లోపలికి వెళ్ళినప్పుడు నల్ల కణాలు అనేటివి ఉంటాయి, దాన్నే మెలనోసైట్స్ అని అంటాం. ఈ మెలనోసైట్స్ ఏవైతే ఉంటుందో మెలనిన్ కంటెంట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ కంటెంట్ అలా ఇవ్వటం తోటి ఏమవుతుందనంటే అక్కడ మెలనిన్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మెలనిన్ ఫామ్ అవుతున్న దాంతో ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది దాని మీద పడ్డాక అక్కడి నుంచి డిసింటిగ్రేట్ అనేది అవుతూ ఉంటుంది. ఆ డిసింటిగ్రేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, చర్మంలో అక్కడ అంతా నలుపు అనేది మెల్లగా కరగదీస్తుంది అనమాట. అలా కరగదీయటం తోటి ఏమవుతుందనంటే చర్మం అనేది అక్కడ నలుపుగా మారుతూ ఉంటుంది. సో మెలనిన్ అనేది అక్కడ కరిగిపోయి డికాయూ మెలనిన్ గా మారుతుంది. డికాయూ మెలనిన్ గా మారిన దాన్ని ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ మెలనిన్ అని అంటారన్నమాట. ఈ ఆక్సిడైజ్డ్ ఫార్మ్ ఆఫ్ మెలనిన్ అక్కడ పేరుకుపోతుందండి. మామూలుగా అయితే మెలనిన్ ఏమవుతుంది, నార్మల్గా చర్మ కణాల లోపలికి తీసేసుకుంటుంది, చర్మ కణాల నుంచి అది బయటికి పడిపోతుంది అనమాట. కొన్ని నెలల తర్వాత, 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత అది బయటికి పడిపోతుంది అనమాట. రోజు కొద్దిగంత మెలనిన్ వస్తుంది, రోజు కొద్దిగంత పడిపోతూ ఉంటుంది. సో అదొక సింక్రనీ లాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ సూర్యుడు వెలుతురు తగలటం తోటి ఏమవుతుందనంటే అక్కడ మాటిగా డికాయూ మెలనిన్ అనేది ఫామ్ అయిపోవటం తోటి అక్కడ చర్మంలో నలుపు అనేది బాగా విపరీతంగా పేరుకుపోతుంది. సో దీనికి ఏంటనంటే మార్గం ఏంటి అని అంటే సన్ స్క్రీన్. నేను అదే చెప్తూ ఉంటాను కదండి, పిగ్మెంటేషన్ అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మీరు సూర్యుడు వెలుతురుకి తగులుతున్నా తగలకున్నా ఖచ్చితంగా చేసుకోవాలి. సూర్యుడు వెలుతురుని మనం కాపాడుకోలేమా అంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను సార్, అసలు నేను సూర్యుడు వెలుతురు నాకు తగలని కూడా తగలేదు సార్ అని అంటారు. మీరు గమనించాల్సింది ఏంటనంటే వంటగదిలో మీరు టైం
స్పెండ్ చేసినా కానీ, లేక మీరు బాల్కనీలో ఉన్నా, కారిడార్లో ఉన్నా, ఎప్పుడైనా కానీ వర్షం పడుతున్నా, వరద వచ్చినా, ఏదొచ్చినా కానీ సన్లైట్ అనేది మాత్రం మన చర్మానికి ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. సో సూర్యుడు వెలుతురు ఎప్పుడు ఈ భాగంలో ఎక్కువగా తగులుతుంది కాబట్టి దానికి మనకి ప్రాబ్లమ్స్ గా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేస్తే మనకి మంచిగా సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకుంటూ ఉంటే కొత్తగా సూర్యుడు వెలుతురు లోపలికి వెళ్లకుండా కాపాడుతాం. అప్పుడు డికాయూమెలనిన్ అనేది ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఉంటుంది కదండి, ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నదానికి ఈజీగా తగ్గాలి అని అంటే మనకి అంత సులువు కాదండి. దానికి మనము ఒక మార్గం ఎంచుకోవాలి. దాన్ని మనం సన్ స్క్రీన్ తో పాటు కొన్ని సీరమ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ, దానితో పాటు మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే చర్మం లోపల మనకి ఆ నలుపు ఏదైతే ఉందో లేజర్స్ తోటి మనం కరిగించుకోవచ్చు అనమాట. ఇది లేజర్స్ ని అలా పంపించి దాని లేజర్ తోటి అక్కడ కరిగి దాన్ని నెమ్మదిగా మనం నలుపును తీయొచ్చు అనమాట. ఈ నలుపును తీయటానికనే మనము మెల్లమెల్లగా కొన్ని నెలల పాటు మనం శ్రమించాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని సంవత్సరాల పాటు నుంచి ఉంది కదండి ఆ నుదుటి పైన ఉన్న నలుపు, అది తగ్గాలంటే కనీసం మాకు కొన్ని నెలలైనా ఇవ్వాలి కదా, దాంతో అలా ఉంటుందన్నమాట. సో మనకి చర్మానికి ఆ మాత్రం మనకి రిజల్ట్స్ రావాలి అని అంటే మనం లేజర్స్ పీల్స్ అనేది కాంబినేషన్స్ లో చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా చేసిన దానికి మళ్ళీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలి, అలానే సీరమ్స్ కూడా పెట్టుకోవాలి, గ్లూటథియాన్ వైటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవాలండి, దాంతోపాటు మంచి ఫేస్ వాష్ కూడా చేసుకోవాలండి. ఇలా చేయటంతో పాటు మనకి ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే లేజర్స్ పీల్స్ 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, అలానే గ్లూటథియాన్ కాంబినేషన్స్ ఉన్న డ్రిప్స్ కానీ మీరు పెట్టుకోవడంతో మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ డ్రిప్స్ అనేటివి మీరు చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్ అండి, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీకు ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, మిస్కన్సెప్షన్స్ కానీ ఏవన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు మీరు కామెంట్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నా సమయం దొరికినప్పుడు నేను చేస్తానండి. ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, పిల్లలకి కానివ్వండి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు కానివ్వండి, చుట్టాలకు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నలుగురితో తిరగడానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయని అంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నా 2 లక్షల సబ్స్క్రైబర్లకి నమస్కారం. థ్యాంక్ యూ.